changes. హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ విత్ ఏ న్యూ వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే కొండపల్లి ఫోర్ట్నే చూడబోతామండి. అఫ్కోర్స్ చాలా కింగ్స్ వచ్చి దీన్ని రూల్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి కొండపల్లి ఫోర్ట్ ఎక్కడుందో మనం తెలుసుకుందాం. విజయవాడ నుంచి ఒక జస్ట్ 28 కిలోమీటర్స్ కొండపల్లి ఫోర్ట్ అనేది 14th సెంచరీలో వచ్చి దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు అభి ఫ్యామిలీ. 14th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేస్తే 18th సెంచరీ దాకా రూలింగ్ జరుగుతుంది. దట్ మీన్స్ చాలా కింగ్డమ్స్ వచ్చి ఇక్కడ వార్కి వస్తారు, గెలుస్తారు, దాని తర్వాత దీన్ని పాలిస్తారు. లాస్ట్కి బ్రిటిష్ వాళ్ళు చేతికెళ్ళింది. బ్రిటిష్ వాళ్ళు వచ్చి దీన్ని రూలింగ్కి కిందకి వాడలేదు, కానీ చాలా ఇయర్స్ ఏం వాడుకుంటూ ఉన్నారు. లాస్ట్ అండ్ ఫైనల్గా మిలిటరీ బేస్గా వాడారు. ఇప్పుడు వచ్చి మనం లోపలికి వెళ్ళి కొండపల్లి ఫోర్ట్ ఎలా ఉందో, లోపలికి వెళ్తే మ్యూజియం ఉంది, ప్లస్ వాళ్ళ కన్స్ట్రక్షన్స్ మొత్తం మీకు సూపర్గా చూపిపోతాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా కొండపల్లి ఫోర్ట్ కాదు, ఇండియాలో చాలా లొకేషన్స్ మనం చూడొచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా వీడియో లోపలికి వెళ్ళిపోతాం.
అభి ఫ్యామిలీ నేను చాలా విషయాల గురించి మీకు చెప్పే ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఈ ఫోర్ట్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారో చెప్తాను. ఈ ఫోర్ట్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే రెడ్డీస్ ఫ్యామిలీ, అంటే రెడ్డీస్ ఎంపైర్సే వచ్చి కన్స్ట్రక్ట్ చేశారు. 14th centuryలో కన్స్ట్రక్ట్ చేశారు. చాలా కింగ్డమ్స్ వచ్చి దీనిపైన వార్కి వచ్చారు కదా, చెప్పాను ఫస్ట్లోనే ఇంట్రోలో చెప్పింటాను. వార్కి వచ్చి వాళ్ళు కూడా రూలింగ్ అనేది చేశారు. దాని తర్వాత శ్రీకృష్ణదేవరాయలు కూడా దీని అనేది రూల్ చేసినాడు. దాని తర్వాత వచ్చి ఇక్కడ కొండాపల్లి బొమ్మలు అనేది ఫేమస్ అండి. నెక్స్ట్ అడవిలో దొరికే ఇన్స్ట్రుమెంట్స్ వాడి వాళ్ళు వచ్చి కొండాపల్లి బొమ్మలు అనేది ఇలా చేస్తారు. ఆ బొమ్మను కానీ ఒక్కసారి మనం ఇంట్లో పెట్టుకుంటే లైఫ్ టైం ఉంటుందంట, అది ఏం ప్రాబ్లం లేదంటే. నెక్స్ట్ వచ్చి సూపర్గా ఉండింది అభి ఫ్యామిలీ. ఎందువల్లంటే చాలామంది స్కూల్ స్టూడెంట్స్ అఫ్కోర్స్ వాళ్ళు మీట్ అయింది, చాలా బాగా ఎంజాయ్ చేశాను వాళ్ళతో మూమెంట్ అనేది దగ్గర. ఓకే గైస్, అప్పుడు కాలంలో జైలు ఎలా ఉందో లోపల వెళ్ళి చూద్దాం. అఫ్కోర్స్ ఫుల్ చీకట్గా ఉందనొచ్చు లోపల. జస్ట్ ఇదే జైలు, కొండాపల్లి జైలు అనొచ్చు. అప్పుడు చాలామంది ఎవరెవరు తప్పు చేస్తుంటారో వాళ్ళందరినీ ఈ జైల్లోనే మ్యాక్సిమం వేస్తుంటారు. చూడండి జైలు చాలా బాగుంది, జైలు కూడా చాలా బాగుంది. రానా ఫ్లాష్